ఇప్పటిదాకా మన ఇంటికి ఏదైనా ఆర్డర్ పెడితే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏదైనా వెబ్సైట్ లో మన ఇంటికి వచ్చి డెలివరీ ఏజెంట్ వచ్చి డెలివరీ చేసి వెళ్తాడు. ఫ్యూచర్ లో ఇది రోబోస్ కింద మారబోతుంది. రోబోస్ డెలివరీ ఏజెంట్స్ ని కూడా రీప్లేస్ చేయబోతున్నారు. అమెజాన్ ఈ ప్రయత్నం చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో దీని టెస్టింగ్ సెంటర్ ఒకటి ఫెసిలిటీ మొత్తాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ టెస్టింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి. రోబో హ్యూమనాయిడ్స్ డెలివరీ ఏజెంట్స్ ని రీప్లేస్ చేయబోతున్నారు. రోబోట్స్ కూడా మనుషుల్లాగా ఉండి వాళ్లే వచ్చి డెలివరీ చేసి వెళ్తా ఉంటారు. దీనికోసం అని చెప్పి అమెజాన్ 20,000 రివియన్ వ్యాన్స్ ని కొన్నది, ఇందులో రోబోట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఈ రోబోట్స్ కి అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మొత్తాన్ని అమెజానే డెవలప్ చేస్తుంది. మళ్ళా దానికి సంబంధించి కావాల్సిన హార్డ్వేర్ ఐటమ్స్ ని వేరే కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తుంది. అయితే ఎండ్ టు ఎండ్ మొత్తాన్ని ఇంకా రోబోట్స్ తో అప్డేట్ చేయట్లేదు. ఎందుకంటే వ్యాన్స్ కావాలి, ఈ వ్యాన్ నడిపేవాడు ఒక మనిషి అయితే కావాలి. అయితే మనిషి ఉన్నా కానీ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, డెలివరీ బాయ్ కి రోబోట్ ని పెట్టేసుకుంటే ఇది ఒక ఇంటికి డెలివరీ చేసే లోపల ఇది వేరే ఇల్లు దగ్గరలో ఇళ్ళని డెలివరీ చేసుకొని వచ్చేసి రోబోట్ ని పికప్ చేసుకుంటుంది. ప్రస్తుతానికి ఇలా ఫాస్ట్ చేయొచ్చు. టోటల్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అమెజాన్. ఫ్యూచర్ లో 2020లో జూక్స్ అనే రోబో టాక్సీ కంపెనీని కూడా కొనింది. మొత్తాన్ని ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది రోబోట్స్ తో. అమెజాన్ ఆల్రెడీ యూకే లో ఫ్లయింగ్ రోబోట్స్ ప్లాన్ చేసి డ్రోన్స్ ద్వారా డెలివరీని చేసేలాగా ప్లాన్ చేసింది. దాన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. ఫ్యూచర్ లో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తక్కువ టైంలో తక్కువ మనీతో ఎక్కువ ఎఫిషియెంట్ గా డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ జెయింట్ అనేది. ఇది చేసిందంటే మిగతా కంపెనీస్ కూడా ప్లాన్ చేస్తాయి. అందుకే ఎందుకంటే రోబోట్స్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనుషులకి పెట్టాల్సినంత డబ్బులు పెట్టనవసరం లేదు. స్టార్టింగ్ లో ఇనిషియల్ ఫేజెస్ లో పెట్టినా గానీ తర్వాత వీళ్ళకి అంత పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి చాలా డబ్బులు మిగిలితే వీళ్ళు ప్రాఫిట్స్ లో కూడా వస్తూ ఉంటారు. ఇండియాలో ప్రస్తుతానికి గిగ్ వర్కర్స్ అనేది చాలా బిగ్ ఎకానమీ. వీళ్ళకి దగ్గర 50,000 కూడా వస్తాయి నెలకి, వచ్చే వాళ్ళు ఉన్నారు ఫుల్ టైం చేస్తుంటాయి. సో ఇది కనుక అవితే వీళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. వీ హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ అవెన్యూస్ ఫర్ అవర్ జాబ్స్.